సంతానం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా మనం ప్రెగ్నెన్సీని పొందొచ్చు అనే విషయం కోసం మీరు తెలియక మరి చాలా దారి తప్పి చాలా రకాల అవమానాలు, చాలా రకాలైన కన్నీళ్ళు, మరి ఎంతో బాధని అనుభవిస్తున్నప్పుడు భగవంతుడు మీకు ఒక వీడియో ద్వారా లేదా స్నేహితుల ద్వారా లేదా బంధువుల ద్వారా ఈ ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి ఒకటి ఉంది, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని చెప్పి తెలియజేసి మిమ్మల్ని ఇక్కడికి భగవంతుడు తీసుకొచ్చాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ సంతానం కోసమే వచ్చారు. కాబట్టి సంతానం పొందాలంటే ఆహారం అనేది చాలా ప్రధానమైంది. కాబట్టి ఆహారం గురించి మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుద్ది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎవరి చేతుల మీద ఆహారాన్ని మీరు తినాలి, అలాగే ఎవరి చేతుల మీద ఆహారాన్ని తినకూడదు, ఎట్లాంటి ఆహారాలు మీకు ఉపయోగపడతాయి, ఎలాంటివి మీకు ఉపయోగపడవు, ఆహారాన్ని తినేటప్పుడు ఎలాంటి భావన చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఈరోజు కౌన్సిలింగ్లో మీకు చెప్పడం జరుగుతుంది. అట్లాగే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందే మార్గం కూడా మీకు కొన్ని చిట్కాలు, కొన్ని టిప్స్, కొన్ని హార్మోన్ల యొక్క ఎలా అసమతుల్యత ఉంటాయో వాటిని సరిచేసుకోవడం, ఒవేరియన్ సిస్ట్లు, చాక్లెట్ సిస్ట్లు, హెమరేజిక్ సిస్ట్లు, ఫైబ్రాయిడ్ని, పాలిప్పుల్ని, ఎడినోమయోసిస్ని, ఎండోమెట్రియోసిస్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ విధంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు ఆపరేషన్ లేకుండా అనే విషయాలు కూడా ఇప్పుడు మీకు కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుద్ది. అలాగే ఈరోజు కూడా మన దగ్గరికి చాలామంది జీరో కౌంట్తో వచ్చి చివరికి కౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు. అలాగే ట్యూబులు బ్లాక్ అయ్యి న్యాచురల్గా ట్యూబులు ఓపెన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ ఎక్కడ కూడా ప్రపంచంలో, అంటే ఆంధ్ర తెలంగాణలో కాదు, అమెరికాలోను, ఆఫ్రికాలోను, అంటార్కిటికాలో కూడా వైద్యం లేని కేసులు ఇవి. కానీ ఇక్కడ కొన్ని వేల మంది జీరోల నుంచి హీరోలుగా మారారు, కణాలు పెంచుకున్నారు, వాళ్ళ కణాలతోనే ప్రెగ్నెన్సీలు పొందేటట్టు చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అలాగే ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా చక్కగా ప్రెగ్నెన్సీ పొందేటట్టు, మరి ఆ ట్యూబులు రెండు ఓపెన్ అయ్యేటట్టు కేవలం మందులతోనూ కొన్ని రకాలైన పద్ధతులతోనూ ఓపెన్ అయ్యేటట్టు చేసి వారి ప్రెగ్నెన్సీని ఐవీఎఫ్ లేకోకుండా తెచ్చుకునేటట్టు చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ప్రధానమైనది ఆహారం, విహారం, అనురాగం. ఇవన్నీ కూడా పాయింట్స్ అన్నీ మీకు కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుద్ది. మీరు ఆ భోజనానికి కూర్చున్నారు కాబట్టి ఒక్క పాయింట్ మాత్రం చెప్పి మనం ముందుకెళ్దాం. ఏమిటంటే, మీకు ఇప్పుడు నేను ఇచ్చే ప్రసాదం లాగా భావించి మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం లాగా, యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదం లాగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదం లాగా భావించి స్వీకరించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎంత తొందరగా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతారనేది నేను ఎలాగో కౌన్సిలింగ్లో చెప్తాను. ఇక తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, మీరు ఈ భోజనం తీసుకుంటున్నప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు ఈయన భోజనం పెడుతున్నాడు? ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రపంచంలో భోజనం పెట్టే సంస్కృతి లేదు. 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ కూడా భోజనం పెట్టట్లేదు. మరి ఈయన సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటే ఎందుకు భోజనం పెడుతున్నారు అనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది భగవంతుడే, మీరెవరూ రాలేదు. మీరు వస్తానన్నా కూడా కొన్ని దుష్ట శక్తులు మిమ్మల్ని రానీకోకుండా అడ్డుకుంటాయి. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, విజయవాడ వరకు వెళ్ళాలా అని ఆపుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక కూడా ఏడీ డాక్టరు, కనపడ్డేంటి, పొద్దున్నుంచి కనపడలేదు, వీళ్ళేంటి ఇక్కడ టెస్టులు అంటున్నారు, ట్రీట్మెంట్ అంటున్నారు, ఇంజక్షన్లు కూడా చేసేస్తున్నారు, కానీ ఇంతవరకు డాక్టర్ గారు కనపడలేదేంటి, పదా ఇంటికి వెళ్ళిపోదాం, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి లాక్కెళ్ళడానికి అవే దుష్ట శక్తులు, దెయ్యాలు మిమ్మల్ని లాక్కుపోవడానికి ప్రయత్నించి ఉంటాయి. కానీ భగవంతుడు ఎంతో గొప్పవాడో చూడండి. మీ ఇబ్బందులను చూడలేక, మీ కన్నీళ్ళను చూడలేక భగవంతుడు మిమ్మల్ని గట్టిగా పట్టుకుని ఇక్కడ కూర్చోబెట్టాడు. మీరు గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే ప్రసాదం వస్తుందో, మరి ఇక్కడ కూడా ఒక ప్రసాదం, భగవంతుడి ప్రసాదం దొరకాలి కదా. అందుకోసమే మేము ఈ అన్న ప్రసాదాన్ని గత 10 నెలల నుంచి నిరాటంకంగా నిత్య అన్న ప్రసాదం కింద మీకు అందిస్తున్నాం. ఎందుకు మరి వీడియోలు, ఫోటోలు తీస్తున్నామంటే,
ఆ 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు కూడా మంచి మనసు ఉండొచ్చు. ప్రసాదం దొరికిద్దా దొరకదా? దొరికింది కదా. ఏ గుడికి వెళ్ళినా ఇస్తారు, ఏ చర్చికి వెళ్ళినా ఇస్తారు, ఏ మసీదుకి వెళ్ళినా ఇస్తారు భగవంతుడి ప్రసాదం అని. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ని కూడా దేవుడిగా భావిస్తున్న సమాజం ఇది. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ ప్రసాదం అందాలి అనేది మా కోరిక. ఆ భగవంతుడు ఈ కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ మంచి మనసుతో వాళ్ళ అవతలకు వచ్చిన పేషెంట్లు కూడా భోజనం పెట్టించాలనేది మా ఆకాంక్ష. అందుకోసమే ఇవి పెట్టించాం. ఇక మరి మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు డాక్టర్ గారు? భోజనం పెట్టేసి మందు తొందరగా పంపించేస్తే పోయేది, ఎంతసేపు ఎందుకు కూర్చోబెట్టారంటే మా చేతుల మీదుగా మీకు భోజనం పెట్టాలనేది, మా చేతుల మీదుగా ఆ ప్రసాదం ఇవ్వాలని మరలా ఎందుకు కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే అమ్మ మీరు పులిహార తిన్నారనుకో ఇంట్లో, అది వట్టి పులిహారే. అదే గుడిలోకి వెళ్ళి దేవుడికి దగ్గరగా ఉండే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే వట్టి జ్యూసే. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం ప్రసాదం. ఇలా ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేసిన చెయ్యది. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేసాం. లయన్స్ క్లబ్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో రెండింటికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్లో నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను, మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా మేము కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలా కాకుండా లేడీస్కి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని అలా అందించడం జరిగింది. అట్లాగే చిన్నపిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, స్కూల్లో పిల్లలకి కంటి చూపు మందగించి కళ్ళజోడు లేక తలనొప్పితో స్కూళ్ళు మానేస్తున్నారని కంటి డాక్టర్ గారిని స్కూళ్ళకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి దాదాపు ఈ సంవత్సరమే లయన్స్ క్లబ్ ద్వారా 1,00,000 మందికి కళ్ళజోడులు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనము ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ఈ సంవత్సరము 16,000 ఇప్పుడు వరకు, మనం దాదాపు 30 సంవత్సరాలైంది నేను డాక్టర్ అయ్యి, ఇప్పుడు వరకు 16,800 మంది దంపతులకి సంతానం కలిగించడం జరిగింది. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఇది ప్రపంచ రికార్డు. అంటే ఇది ఎవరిచ్చారు? నేను చేసింది కాదు. భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకుని నా చేతి ద్వారా ఈ కార్యక్రమం చేశాడు. ఇన్ని పుణ్యకార్యాలు చేసిన ఈ చేతి ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే ఈ పుణ్యములో పిసరంతైనా మీకు చేరి మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరి ఆ పండంటి బిడ్డని మీరు కూడా పొంది మాతృదేవత, పితృదేవతలు అవ్వాలని మా ఆకాంక్ష. అందుకే మా చేతుల మీదుగా, మా దంపతుల చేతుల మీదుగా ఆ ప్రసాదం ఇవ్వడానికి ఇక్కడ కూర్చోబెట్టాం. మీరు కూడా అది స్వీకరించి చక్కగా ఆ భగవంతుడి అనుగ్రహంతో అతి తొందరలోనే అమ్మా నాన్న అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.